ఇప్పుడు మల్లీశ్వరి అనే ఈ జీవి మీ అందరినీ వంట రూమ్లోకి పట్టుకపోతుంది. ఎందుకవ్వా వంట వార్పు కార్యక్రమం ఏమన్నా పెట్టుకున్నావా అని అనేరు. అరే వంటల కార్యక్రమం కాదోల్లా. అనగనగా ఒక పులట. ఆ పులి వంట రూములకు పోయి అక్కడి వంటలు రుచి చూద్దామని అనుకున్నదట. అంటే దానికి జంగల్ తిండి తిని తిని ఆశకొచ్చింది కావచ్చు. మరి ఇంటి భోజనం మీద మనసు పడ్డది. మరి అది తిన్నదా లేదా? పాండ్రి అరుచుకొని వద్దాం. అబ్బర బిడ్డ గిట్ల జంపు చేసిందేంది? ఓసి చూస్తూ రానుళ్ళు పులే చిరుత పులి రయ్య రయ్య ఉరికొచ్చింది. అపార్ట్మెంట్ కు రానే వచ్చింది, మెట్లు ఎక్కనే ఎక్కింది. దేని చిన్న మెదడు సితికి పోను. వాళ్ళ ఇంట్లోకి కూడా పోయిందట. వంట రూమ్ లో గాయి గాయి తిరిగిందట. ఒక్కసారి మీకు మీరే ఊహించుకోర్రి చిరుత పులి ఇంట్లోకి వస్తే ఎట్లుంటదో. గుండె పూట వచ్చినంత పని అవుతుంది కదా తలుసుకుంటుంటే. అసొంటిది అపార్ట్మెంట్లో కచ్చి ఒక రూమ్ లో కూడా పోయిందంటే వాళ్ళకి ఇంకెట్లా అనిపించాలి కావచ్చు. వామ్ము అన్నట్టు ఇది మన తెలంగాణ పులి కాదు, గా హర్యానా పులి. హర్యానా పులి గురుగ్రామ్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ కచ్చి ఇట్లా పిస పిస చేసిందోల్లా. ఇక లాస్ట్కు జంగల్ ఆఫీసర్లను పోలీసులు వచ్చి దాన్ని ఉపాయంతో ఎట్లనో గట్లా వదల చేసి పట్టుకోవేర్రు. అగో కానీ అదేందో ఈ నడుమ పులులు కూడా పిల్లులు కుక్కలు లెక్కనే ఇండళ్ళకు వస్తున్నాయి. ఇంకా నయ్యం వంట రూమ్లోకి వచ్చిన ఈ పులిని చూసి పిల్లనుకొని దానికి పాలు పోయలే ఈ ఇల్లు గల్లోళ్ళు కదా.